హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా వచ్చామండి పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి. ఈరోజు లాస్ట్ డే. ఈ విధంగా డెకరేట్ చేశారండి, చూడండి. ఓకే అండి, ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 12:30 అయిందండి ఇప్పుడు టైము. ఓకే అండి, పెళ్ళి కూతురు ఫంక్షన్ పందిట్లో చేస్తారు ఈరోజు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మార్చారండి. పెళ్ళి కూతురు చేసేది ఇప్పుడు ఈరోజు బయట చేస్తారండి. ఓకే అండి, ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు పందిరి వేశారండి. డెకరేట్ కూడా బ్యాక్గ్రౌండ్, పెళ్ళి కూతురు బ్యాక్గ్రౌండ్ కూడా మార్చారండి. వాల్ డ్రాప్. ఓకే అండి, ఈ విధంగా అలంకరించారు. పెళ్ళి కూతురు రెడీ అయిందండి పందిరి రోజు. ఈ విధంగా మేము వచ్చే వరకు 12:30 అయిందండి ఆ రోజు. ఈ విధంగా అంతకుముందు పెళ్ళి కూతురు చేశారు. ఈ విధంగా రెడీ అయిందండి పెళ్ళి కూతురు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా చెల్లెలు వాళ్ళ ఇల్లు దగ్గర అవుతుందండి, అక్కడి నుండి వచ్చాము. ఇలా అందరు రెడీ అయ్యారండి. మళ్ళీ ఇప్పుడు పందిట్లో గాజులు వేస్తారండి అందరికీ. మాకు ముందు రోజే ఇచ్చారండి అందరికీ గాజులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈరోజు వేసుకుంటారు పందిట్లో. ఓకే అండి, అమ్మ, నేను, చెల్లెలు అందరం కూర్చున్నామండి ఇక్కడ. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోతాయండి. ఈరోజు రేపు కొన్ని ఉంటాయి. పెళ్ళి రోజు పెళ్ళి నైట్ ఉందండి. ఇక్కడ మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళిద్దరు మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళండి. ఓకే అండి, ఈ విధంగా అన్నీ రెడీగా పెట్టుకున్నారండి. బయటకు వచ్చామండి. అందరికి గాజులు, పెళ్ళి కూతురుకు ఫస్ట్ గాజులు వేశారండి. అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా గాజులు వేసారంటే కొందరు పెళ్ళి కూతురుని కూడా చేశారు. వాళ్ళ అమ్మమ్మ అందరూ రోజు చేస్తున్నారు. ఇప్పుడు గాజులు వేసే కార్యక్రమం ఉందండి, చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పందిరి వేశారు చూడండి, ఈ విధంగా ఉందండి పందిరి, పెళ్లి పందిరి. ఈరోజు పెళ్లి పందిట్లో చేస్తున్నారు పెళ్లి కూతుర్ని. గాజులు ఈ విధంగా వేసుకుంటున్నారండి. రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది. ఓకే అండి, ఇప్పుడు వీళ్ళు కూడా వేసుకుంటారండి. మా సిస్టర్స్ నలుగురు ఉన్నారు కదా, మా చిన్న కూతురు, వాళ్ళు నలుగురు వేసుకుంటారండి ఇప్పుడు గాజులు. వీడియోగ్రాఫర్ ఫోటో తీస్తున్నారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైనా పెట్టని వాళ్ళు ఉంటే పెడుతున్నారండి. ఇప్పుడు మా చెల్లెలు కూడా పెట్టింది. ఇప్పుడు ఈ విధంగా సందడిగా సాగిందండి పందిరి రోజు కూడా. ఇదే పెళ్ళి కూతురు చేసేది, ఇదే లాస్ట్ రోజు అండి. 5 days నుంచి ఇలా హడావిడిగా సాగింది. ఈరోజు లాస్ట్ రోజు అండి. రేపు నైట్కు ఉంటుంది. నైట్ ముహూర్తం వచ్చిందండి పాప పేరు మీద, అందుకొరికి నైట్ పెట్టుకున్నారు మ్యారేజ్ 8:30కి. మార్నింగ్ మొత్తం వేరే కార్యక్రమాలు ఉంటే చూసుకుంటారండి. మా చిన్నాన్న భార్య అండి, ఈమె స్వీట్ తినబడుతుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా హడావుడిగా సాగిందండి పెళ్లి పందిట్లో. సందడిగా పెళ్లి కూతుర్ని చేశారు.
ఇప్పుడు మళ్ళీ వీళ్ళు గాజులు వేసుకుంటారండి. అందరు కలిసి ఫోటో తీయాలంటే లేస్తున్నామండి మేము. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వేసారండి పందిరి, కొబ్బరి మండలు అవన్నీ వేసి. ఇప్పుడు వీళ్ళకు బ్లౌజ్ పీసులు పెట్టి మనీ పెడుతుందండి. వాళ్ళది 10,000, ఒకరికి 10,000 పెట్టింది. ఈ విధంగా బ్లౌజ్ పీసులు పెట్టిందండి. వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ శారీస్, కాకపోతే ఇది లాంఛనంగా పెట్టాలని పెడుతున్నారండి. ఈ విధంగా పెట్టింది ముగ్గురు సిస్టర్స్కి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా చెల్లి కూతురు ఇద్దరు ఉన్నారండి. వీళ్ళు ఇక్కడ వీడియో తీసుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఇంకో చెల్లి కూతురు, మా చిన్నాన్న కూతురు అండి, మనవరాలండి. చిన్నాన్న మనవరాలు కూడా ఉంది. వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అండి. ముగ్గురు ఒకటేసారి పుట్టారు. అక్కడలా ఉన్న లాస్ట్ పాప ఒకటి, చిన్న అమ్మాయి అండి. వీళ్ళు ముగ్గురు ఒకటే ఏజ్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళకు బియ్యం పోస్తారండి. అది ముందు చూపించేదండి క్లిప్పింగ్, లాస్ట్కి వచ్చిందండి, ఏమనుకోవద్దు. బియ్యం కూడా లాస్ట్కి వచ్చిందండి కలిపేది. ఓకే అండి, ఇప్పుడు ఒడి బియ్యం కలుపుతారండి మా చెల్లెలకి పోయడానికి, అమ్మాయి వాళ్ళ తల్లికి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఆడావిడిగా సందడిగా సాగుతుందండి. ఆ రోజు బ్యాండ్ మేళాలతో శబ్దం వస్తుందండి. నేను సౌండ్ తీశాను కాబట్టి తెలుస్తలేదు. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి. నల్లగుండలని కొట్టమని పెడతారండి నైట్కు. మేము ఉండం అప్పుడు, అది తీయలేదు వీడియో. ఓకే అండి, మళ్ళీ మ్యారేజ్ వీడియోని తీశాను. ఈ విధంగా ఫోటోలు ఆడావిడితో ఈ విధంగా సాగిందండి. ఓకే అండి, ఇప్పుడు పొడి బియ్యం పోస్తున్నారండి మా చెల్లెలకి. కాకపోతే బియ్యం కలిపేది నెక్స్ట్ వస్తుందండి. ఆ క్లిప్ తర్వాత పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బియ్యం పోస్తుంది, వాళ్ళ చెల్లి పోస్తుంది. వాళ్ళ నాన్న లేనందుకు చెల్లి పోస్తుందండి. అన్నలు తమ్ముళ్ళు లేరు కాబట్టి. ఈ విధంగా 5 సార్లు వడ్డిస్తారండి భార్యాభర్తలు ఇద్దరు ఒక్కసారి.
5 మంది వండిస్తారండి. దండలు మార్చుకున్నారు ఇద్దరు. తెలంగాణలో బియ్యం ఎక్కువగా వస్తారండి. మా ఆంధ్రలో అసలు తెలియదు బియ్యం అంటే, కానీ ఇక్కడ వస్తారండి తెలంగాణలో ఎక్కువ. రాయలసీమలో కూడా లైట్గా వస్తారు. తెలంగాణలో అయితే ఫేమస్ అండి వడి బియ్యం అంటే. ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి పసుపు కుంకుమ వేస్తారండి ఊళ్ళో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కొందరు పందిట్లో, కొందరు ఇలా చైర్స్ మీద కూర్చున్నారండి. అలా ఈ కార్యక్రమం అయిన తర్వాత పందిట్లోకి వస్తారండి. మళ్ళీ అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అంత సందర్శనగా కొందరు పందిట్లో కూర్చున్నారండి. ఈ విధంగా ఇక్కడ అమ్మ అందరు, మా చిన్నమ్మ, మా మేనత్త కూర్చున్నానండి. మా పిన్ని వాళ్ళు వీళ్ళంతా. ఇక్కడ ఇంకో మేనత్త ఉందండి. ఇక్కడ మా చెల్లి కూర్చుంది. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా సిస్టర్స్ అండి, మా చిన్నాన్న కూతురు. మా పిన్ని కూర్చుందండి. ఇక్కడ బియ్యం పోస్తున్నారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్యం కార్యక్రమం అయిపోయిందండి. ఇప్పుడు బియ్యం కలిపేది ఇప్పుడు వచ్చిందండి క్లిప్పింగ్, ఏమనుకోవద్దు. ఇప్పుడు బియ్యం కలుపుతారండి, ఆ క్లిప్పింగ్ వచ్చింది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 5 మంది కలుపుతారండి బియ్యము. ఈ విధంగా పసుపు నూనె వేసి కలిపి పెడతారు 5 kgs అలా. కొందరు 10 kgs కూడా కలిపారండి. ముందు అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత వస్తారండి. ఈ విధంగా పెట్టి పసుపు కలిపి పెట్టినాక తమలపాకులు ఒక్కలు పెడతారండి. ఖర్జూరాలు, తమలపాకులు ఇలా 5 సార్లు వేస్తారండి. పసుపు నూనె వేస్తారు. 5 సార్లు వేసి కలుపుతారండి. ముత్తైదువులు 5 మంది. ఓకే అండి, ఈ విధంగా ఇదిగోండి నూనె వేస్తున్నారు చూడండి. ఈ విధంగా కలుపుతారండి. పెళ్ళిలో ఇది ఒక భాగం అండి, బియ్యం పోసేది కూడా పెళ్ళి సందడిలో ఒకటి. మా చిన్నాన్నమ్మ కూతురు, మనవడండి, మనవరాలు, మనవడు వీళ్ళంతా ఇప్పుడు మంగళారతి పడుతున్నారండి.
బియ్యం పోసిన తర్వాత మంగళారతి ఇస్తారండి ఒక 5 మెంబర్స్ ఇలా. ఈ విధంగా సందడిగా 5 డేస్ గడిచిపోయాయండి. ఇప్పుడు ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పందిట్లోకి వచ్చామండి. మళ్ళీ వీడియో తీస్తున్నాను నేను. వీడియోగ్రాఫర్స్ కూడా తీస్తున్నారండి అక్కడ. నేను కూడా తీస్తున్నాను. అందరు ఫొటోస్ తీస్తున్నారండి. ఇప్పుడు పెళ్ళి కూతురు గాజులు కూడా వేసారు కదండి. ఇప్పుడు వీళ్ళు కూడా వేసుకుంటారన్నారు. ఒకరొకరు చేతి నిండుగా వేసుకోవాలని వేసుకుంటున్నారండి. ఇలా కొందరికి డజన్ గాజులు, కొందరికి 5 4 అలా ఇచ్చారండి గాజులు. ఈ విధంగా ఆ చేతికి ఈ చేతికి కొద్దిగా లాంఛనంగా వేసి వాళ్ళు వేసుకోమని అంటుందండి. లేట్ అవుతుందని కొన్ని 2-3 వేసి వాళ్ళు వేసుకుంటారండి. ఇంకా ఈ విధంగా వేసుకుంటున్నారండి గాజులు. 3 చెల్లెళ్ళకి వేసింది. ఇప్పుడు లాస్ట్ చెల్లి 2 వేసిందండి. ఇప్పుడు తను కూడా వేసుకుంటుందండి గాజులు. చేతులు నిండుగా 2 డజన్స్ వేసుకుంటున్నారు. ఇదొక పద్ధతి అండి. గాజులు వేసే పద్ధతి కూడా ఉంటుంది. ఈ విధంగా పందిరి రోజు పెళ్లి కూతురు వేసుకున్న తర్వాత వీళ్ళు వేసుకోవాలండి. 5 మంది అట్లా అందుకొరకు వేసుకుంటున్నారు చేతులు నిండుగా. అక్కజల్లెళ్ళు అందరూ ఒకటే మోడల్ శారీస్ కూడా కట్టారండి. గద్వాల శారీస్. ఇలా ఒకరినొకరు వేసుకుంటున్నారండి గాజులు. ఈ గాజుల కార్యక్రమం చాలాసేపు నడిచిందండి. కట్ చేసి చూపిస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు అందరికి కంప్లీట్ అయినాయి గాజులు. ఇప్పుడు వీడియో ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తారని అందరి చేతులు చాపి కిందికి పెట్టుకున్నారండి. ఫోటోకు చూపిస్తూ అందరు లేచి నిలబడి ఫోటో పోజులు ఇచ్చారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ విధంగా ప్రశాంతంగా సాగిపోయిందండి 5 రోజుల పెళ్లి కూతురుది. హంగామా అంతా హడావుడిగా సాగిపోయింది. రేపు నైట్ ఉందండి మ్యారేజ్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఇప్పుడు అందరి చేతులు లేచి నిలబడి చేతులు పెట్టి ఫోటో తీస్తున్నారండి. అందరి చేతులు సమానంగా పెట్టి విశాలంగా బయటికి కనబడేటట్లు చేతులు చాపారు. ఈ విధంగా గాజుల సవ్వడి ప్రోగ్రాం అయిపోయిందండి. లేచి నిలబడి దిగాలని అనుకుని లేచి నిలబడి దిగుతున్నారండి. గాజులు కనబడేలా ఫోటో తీశారు వీడియోగ్రాఫర్. ఈ విధంగా ముందుకెట్టారండి చేతులు అందరూ. 4 చేతులు అలా 5 మంది చేతులు అలా ముందుకు పెట్టి గాజులు కనబడేలా ఫోటో దిగారండి. ఈ విధంగా దిగారండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా గాజుల సవడి ప్రోగ్రామ్ అయిందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 11 రోజు ఈ ప్రోగ్రామ్తో కంప్లీట్ అయిందండి. ఇంకా రాత్రికి వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి వీడియో తీయలేదండి. ఓకే అండి, కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.